వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాత నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు. both printed electronic and university paper leak. నా స్నేహితుల యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాని ఆగస్టు 22 ప్రారంభం చేస్తానండి. ఆ సందర్భంగా నేను వరంగల్ రావడం విద్యార్థి నాయకులందరినీ కలుసుకోవడం. సో నా సినిమాను ప్రమోట్ చేసే భాగంగా ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో మీరందరూ సపోర్ట్ చేయాలంటే ఎంతో ఆనందంతో ఈ ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నాయకులు శ్రీ సంతోష్ గారికి, శ్రీ సాయి గారికి, రంజిత్ గారికి, మిగతా విద్యార్థి నాయకులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం బ్రహ్మాండం చెప్పారు, సినిమా ఆలోచిస్తామని చెప్పారు. ఆలోచనలో సభాముఖంగా మీ మీడియా మిత్రుల ముఖంగా వారందరికీ థ్యాంక్స్ చెప్తానండి. ముఖ్యంగా సో ఈ రకంగా చేస్తూ ఒక రకంగా అనేక మంది మరణాల కాలంలో వచ్చినటువంటి ఈ యొక్క తప్పుడు విధానాలకి వ్యతిరేకంగా నేను సినిమా తీశాను. సేమ్ టైం మా కాలేజీలో నెంబర్ 1 అనిపించుకోవడం కోసం నెంబర్ 1 to 10, 100 అని చెప్తూ మీడియా లేదా అండ్ ర్యాంకులు పోవాలని చెప్పి ఒక పబ్లిసిటీ పోస్ట్ చేస్తూ ప్రజల మైండ్ మీద, విద్యార్థుల మైండ్ మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మైండ్ మీద మా కళాశాల దగ్గర మీ విద్యార్థులకే నెంబర్ 1 వస్తుంది, ఇక్కడే ఉద్యోగం వస్తుంది, ఇక్కడ బదులుతున్న ర్యాంకులు వస్తాయని డబ్బులు కల్పిస్తూ ఆవిడ వచ్చిన తర్వాత ఫీజులు దోపిడీ చేస్తున్నారు. సో ఈ రకంగా ఒక విశ్వాసంగా అయిపోయింది ఇంత మొత్తం ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ పొద్దు గురించి మాట్లాడుతున్నాను నేను. ది సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ బయట వచ్చిన తర్వాత ఈ విద్యార్థులకు ఉద్యోగాలు పెడుతుంటే ఆ ఉద్యోగాలు పెడుతున్నప్పుడు కూడా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ మళ్ళీ పత్రికలు జారీ చేస్తే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఎగిన అక్కడ కూడా వాళ్ళు దిస్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీకింగ్ కూడా చేస్తున్నారండి. ఉదాహరణకి మీకు తెలుసు కదా, మీకు ఈ మధ్యకాలంలో MBBS, PhD పేపర్ లీక్ అయిపోయింది. ఇన్ గుజరాత్, ఒరిస్సా, UP, Bihar, Delhi, what and everywhere. All over India, the paper leaks are going on like this. If paper leaks are going on like this, then what is the purpose of education? చూసి రాసిన డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? చూసి రాసిన ఇంజనీర్ అయితే వీటికి నిలబడుతుందా? చూసి రాసిన అధ్యాపకుడు అయితే విద్యార్థులకు జ్ఞానం వస్తుందా? మొత్తం అంధకారం అయిపోతుంది. ద స్టూడెంట్స్, దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద నేషన్ అండ్ ద యూనివర్స్. జ్ఞానజ్యోతులు వాడు ఆ మానవ వనరుల శక్తిని ఉపయోగించుకోవాలి, దాన్ని నిరుపయోగం చేయకూడదు. అలా కాకుండా ఉండాలంటే, జ్ఞానం అందరి చుట్టూ కావాలంటే, ఈ విశ్వానికి వెలుగును పంచాలంటే ఆ జ్ఞానజ్యోతిని కాపాడుకోవాలి. అలాంటి జ్ఞానజ్యోతుల్ని ఈ కార్పొరేట్ సెక్టర్ ఏమైతే ఉందో వాళ్ళ కబంధ హస్తాలను ఇంటికి చేశాను. వాళ్ళ కబంధ హస్తాల్లో కూరుకుపోయిన ఈ ఎడ్యుకేషన్, ఈ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ని బంధవిముక్తులు చేసి సేవారంగమైనటువంటి విద్యని, వైద్యని భారత ప్రభుత్వం జాతీయం చేయడమే కాదు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన సినిమే మా యూనివర్సిటీ పేపర్ లీక్. ముఖ్యంగా ఇది కేవలం విద్యార్థుల సినిమా కాదు, తల్లిదండ్రుల సినిమా. తల్లిదండ్రులు పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో, పుట్రో, నగో నట్టు ఇచ్చేవారు. కానీ ఇవాళ దీనికి ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళ శ్రమతని సమస్తాన్ని ధారపోసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎగ్జామ్ జరుగుతుంటే ఇది విద్యార్థులు వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కాదు, తల్లిదండ్రులకి పెద్ద ఎగ్జామ్స్ అయిపోయి వేళ. అలాంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ర్యాంకులు వస్తాయనుకున్నప్పుడు ర్యాంకులు రానప్పుడు, ఉద్యోగాలు వస్తాయనుకున్నప్పుడు ఉద్యోగాలు రానప్పుడు, ఈ పేపర్లు గెలుచున్నప్పుడు ఎంత మనోవేదన గురవుతారు. అలా కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా విద్యని, వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వ రంగమే ఈ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి అని చెప్పిన నా యూనివర్సిటీ పేపర్ లీక్. ఇది ఆగస్టు 22 తారీఖు విద్యార్థులండి. యూనివర్సిటీ విద్యార్థులరా, కళాశాల విద్యార్థులరా, తల్లిదండ్రులరా, ప్రజలరా,
అందరూ దయచి చూడండి, నక్షత్రాన్ని ఆదరించండి, ఏమాత్రం బాగున్నా చెప్పండి, ఇంకా నేను నక్షత్రం తీరండి, శక్తిని ప్రసరించండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్స్.